జగద్గురువు, జగత్తుకే గురువు, జగద్గురువు అనే భావనతో చాలామంది ఆ స్థానము ఆ పదము కోసం తాపత్రయపడి స్వయంగానే దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి జగత్తు ఎవరికి గురువో వారు జగద్గురువు అని శంకరాచార్యులు వారు వివరించారు. విశేషించి జగత్తును గురువుగా భావించే స్థితి మన దత్తాత్రేయుడు మొదలైన అవధూతలకు ఉంటుంది. మరి జగత్తు గురువు అయితే నష్టం ఏంటండి? సామాన్యంగా పిల్లల యొక్క పాపాలు 12 ఏళ్ల లోపులో తల్లిదండ్రులకు వస్తూ ఉంటాయి. కానీ శిష్యుని యొక్క పాపాలు జీవితాంతం గురువుకు వస్తూనే ఉంటాయి. అందుకని తెలిసిన వారు ఎక్కువ మందిని శిష్యులను చేర్చుకోరు.